మా భూములను మాకు ఇప్పించండి కొండకల్ తండవాసులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. తాతముత్తల కాలం నుంచి తాము నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక తమను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. సమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తండావాసులు రవి, లక్ష్మణ్ చంద్రులు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన తమ భూములను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా, నా పేరు శంకర్ నాయక్. కొండకల్ తాండా, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. కొండకల్ తాండా అంటారు మా ఊరిని. కొండకల్ ఊరికే కలిసి ఆమ్లెట్. కొండకల్ తాండా అంటే ఊరికి ఆమ్లెట్. ఎలక్షన్స్ అయినా రెండు ఒకటే. కొండకల్ తాండా అది. నా పేరు శంకర్ నాయక్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి జిల్లా, ఆరా డిస్ట్రిక్ట్. అక్కడ మా సమస్య ఏంటంటే, ఇప్పుడు ఉన్న మా సర్టిఫికెట్ ప్రకారం ఆ భూములు లేని అడుగుతలేము. ఉన్న కాడికి మాకు పీటీలు ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఉన్న కాడికి నాకు 10 గుంటల భూమి ఉంది పాస్బుక్ లో. ఇక నాకు మా నాయనకు 4 ఎకరాల లవణ పట్ట వచ్చింది. ఇది నాకు కావాలి. నా 10 గుంటల పొజిషన్లోకి వెళ్తే బోన్సాలను పెట్టి ఎంబర్ దానికి కొట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసారు. ఈ భూమిని మా నాయన పేరు నుంచి, మా నాయన చనిపోయాడు, మా నాయన పేరు నుంచి నా పేరుకి ట్రాన్స్ఫర్ కానీకే అది ప్రాపర్టీ లిస్ట్ లో పెట్టేసారు కావాలని. దాన్ని హైకోర్టు నుంచి వాళ్ళ కాలు మొప్పించుకొని నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. ఇప్పుడు ఈ పొజిషన్లో వెళ్ళాలన్నా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అసలు మా వాళ్ళు మెయిన్ మాట ఏం చెప్తలేదు. మా తండ్రుల శవం చచ్చిపోయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ కాలబెట్టాలి, ఎక్కడ బొంద పెట్టాలనేది వాళ్ళకి అడిగేదాకా మాకు బయటికి ఆ బౌండరీలోకి వెళ్ళి బయటికి పోనీకి పర్మిషన్ లేదు. అక్కడ అప్పుడే 10 మంది వచ్చేస్తారు, బోన్సార్లు వచ్చేస్తారు, అక్కడ నుంచుంటారు, బయటికి పోనీకి లేదబ్బా అంటారు. స్థానిక పోలీసులు ఫుల్ ఏమన్నా వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వేసుకోపోతారు. మేము 100 కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అటకాయించారు. మెయిన్ అపర్ణ విక్రమరెడ్డి ఆయన ఒకప్పుడు మొత్తం కొట్లాడి ఆయనకు మాకు నడిచింది. ఆయన ఎంతో న్యాయం చేస్తుండేనేమో. ఈ అపర్ణ ఎప్పటి నుంచి అయితే ఇన్వాల్వ్ అయ్యిందో, అపర్ణ హిల్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యిందో. కొండకల్ విలేజ్, కొండకల్ తండా మాకు చాలా ఇబ్బంది. అంటే ఈ కింబటి అనేటి ఆయన అప్పుడు భూస్వామి దగ్గరికి వచ్చి మా పెద్దలు పూర్వీకులు వాళ్ళ ల్యాండ్ కొన్నారు. 300 ఎకరా 300 కొన్నారు. మాకు 38 మా తాతకు వచ్చింది. అది అమ్ముకున్నాము. అమ్మంగా 33 ఎకరాల 9 గుంటలకి వచ్చి 10 గుంటలు ఉంది. ఇక అది అమ్ముకుంది మాకు వద్దు. మళ్ళీ మాకు పీటీ ఉంది ల్యాండ్ 361, 362, 63, 64, 77లో. అయితే మేము అందులోకి ఎంచి 64లో 8 ఎకరాల 38 గుంటలు అమ్ముకున్నాం. 10 ఎకరాల టోటల్ ల్యాండ్ అది. 10 ఎకరాలకి ఎంచి ఎకరా 2 గుంటలు ఉండాలి. 77లో ఏమో 19 ఎకరాల 11 గుంటలు. అందులోకించి మేము 15 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. మాకు ఉండాల్సిన దాంట్లో ఎంత 3 ఎకరాల 12 గుంటలు ఉండాలి. మొత్తం టోటల్ కలిసి 4 ఎకరాల 14 గుంటలు. అది ఇంట్లో 363లో 10 ఎకరాల పీటీ ల్యాండ్ ఉంటుంది. 362లో 19 ఎకరాల 27 గుంటలు ఉంటుంది. టోటల్ కలిసి 4 ఎకరాల 34 ఎకరాల 1 గుంట ఉంటుంది. అది మాకు ఒక పక్కన మాది గొల్చిమని చెప్తున్నాం. లేదంటావా దానికి మనము 60-40 అనేది ఉంటుంది. 60-40 ప్రకారం మాకు ఏమొస్తుందో అది పక్కన మాకు ఇచ్చేసేయడానికి లేదని వాళ్ళు అంటారు. 300 ఎకరం మేము ఉన్నాం. మేము ఒక్కరేమే కాదు, తండల దగ్గర 400 కుటుంబాలు ఉంటాయి. 400 కుటుంబాలకి ఇదే రకంగా ఉంది. 2-3 లేని వాళ్ళు ఉన్నారు, కానీ ఇదే పద్ధతి ప్రకారం మేము ఇట్లా ఈ పద్ధతితో ఉన్నాం. మేము అందరికీ అందరం 300 ఆయన రాసిచ్చిన రిసిప్ట్లు ఇవన్నీ ఆయన నరసింహారెడ్డి రాసిచ్చింది మాకు. మళ్ళీ అందులో మాకు ఏమొచ్చింది, సర్టిఫికెట్ మాకు ఇచ్చారు. గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు 2 ఎకరాలకు. ఇదేమో రికార్డ్ వాళ్ళకు ఉంది, పాస్బుక్లో ఎక్కింది రికార్డ్. ఇగో 363లో 2 ఎకరాలు పాస్బుక్లో ఎంట్రీ అయింది. సర్టిఫికెట్ వచ్చింది, వాళ్ళ పేరు మీద రికార్డు ఉంది. వాళ్ళ పేరు మీద రికార్డు ఎందుకు అని దొంగ సర్టిఫికెట్ అంటారు. దొంగ సర్టిఫికెట్ మీరు ఎట్లా ఇచ్చారు సార్? దొంగ సర్టిఫికెట్ మేము పుట్టించుకున్నామా? ఇది మాకంత పూర్తి అవగాహన ఉంటే మేము ఇంత 800-900 ఎకరాలు ఎందుకు కాపాడుతుంటే మేము అందులోకి వచ్చి మేమే ఇచ్చేసుకుంటున్నాం కదా అని లెక్కలు. అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ చూపించిన అదే మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళు విక్రమరెడ్డి ఏం చేసాడు, ఎవరైతే వీళ్ళు ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేసాడు. ఆయన కూర్చున్నాక అన్ని మీరే చూసుకోండి అని చెప్పేసి వేరే ఒక పెద్ద మనిషి మాట్లాడితే గిటాగా ఏమన్నాడంటే, అరే ఏమున్నా లంబడోళ్ళకి న్యాయం చేయబ్బా, నీ ఆపదల నుంచి భూమి కాపాడారు, మళ్ళీ ఇంకోటి నీ దగ్గర ఉన్నారు, నీ మళ్ళీ వాళ్ళు 38 వస్తే గిట నీకు